హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇది అయితే డే 7 డైటింగ్ ప్లాన్. ఈ రోజుతో డైటింగ్ చేయబట్టి 1 వీక్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇనిషియల్గా అయితే స్టార్ట్ చేశాను, కానీ అంత పర్ఫెక్ట్గా డైటింగ్ చేస్తున్నానని చెప్పను. ఎందుకంటే హెల్తీ వేలో తీసుకుంటున్నాను, టైం టు టైం తీసుకుంటున్నాను, కానీ ఇంకా ఫుడ్ క్వాంటిటీ అయితే కొంచెం తగ్గించేసేయాలి. ఫస్ట్ చూపించింది అయితే నిన్నటి వెయిట్ అనమాట. 69 kgs 300 grams ఉన్నాను. ఇంకా ఇది వచ్చేసి ఇన్ఫ్యూజ్డ్ వాటర్, అది నైటే అలా అందులో అన్నీ కీరా, క్యారెట్, అలా అల్లం వేసి పెట్టేశాను అనమాట. ఇంకా కొంచెం పుదీనా కూడా. ఇంకా అది వచ్చేసి చియా సీడ్స్, వాటిని కూడా నైటే నానబెట్టేసి పెట్టేశాను. ఇంకా ఇది అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇది అయితే సండే రోజు తీసిన వీడియో. ఇంక ఈరోజు టిఫిన్ వచ్చేసి చపాతీ రోల్ చేశాను. ఈ సాస్లు అయితే తీసుకొచ్చి చాలా డేస్ అయింది, ఒక 2 months అలా అయ్యింది. వీటిని ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. ఇంకా సరే ఈ సాసులు ఉన్నాయి కదా అని చెప్పేసి వెజిటేబుల్స్ కూడా అన్నీ ఉన్నాయి. ఇంకా అందుకని చెప్పేసి చపాతీ రోల్ అయితే చేసేస్తున్నాను. ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయింది. తోటకూర టమాటా కర్రీ చేసేసాను. ఇది సండే రోజు వ్లాగ్ అని చెప్పాను కదా, ఇంకా అన్ని డేస్ కంటే సండే హర్రీ బరీగా ఉంటుంది. ఈరోజైతే ఇంకా మా సార్ ఎర్లీగా వెళ్ళిపోతారు, 8 o'clockకి వెళ్ళిపోతారనమాట. ఇంకా అందుకే ఫాస్ట్గా కర్రీ అయితే చేసేసాను. ఇంకా ఇప్పుడైతే చపాతీ రోల్లోకి వెజిటేబుల్స్ అన్నీ కూడా ఫ్రై చేస్తున్నాను. ఇవి ఫ్రై చేయకపోయినా బాగానే ఉంటాయి, కానీ ఇంకా మా సార్కి అలా పచ్చిగా నచ్చదనమాట, అందుకే ఫ్రై చేసేస్తున్నాను. ఇంకా అసలు వంట కూడా కంప్లీట్ కాలేదు, మా చిన్నమ్మాయి అప్పుడే లేచింది. ఇలా అయితే కొంచెం ఎక్కువగానే ఫ్రై చేసేసాను. కొంచెం అలా ఫ్రై చేస్తేనే నచ్చుతుంది మా సార్కి, అందుకని చెప్పేసి అలా చేసేసాను అనమాట. బాక్స్ అయితే పెట్టేశాను. మధ్యలో వంట చేస్తూనే బాక్స్లో పెట్టడం, వాటర్ ఫిల్ చేసేయడం అవన్నీ చేసేస్తాను. ఈ చపాతీ అయితే భలే పొంగింది కదా. కొంచెం మడత వేసేసి కొంచెం మందంగా చేసామనుకోండి, ఇలా బాగా పొంగుతుంది. ఇంకా అలా చపాతీ చేసేసి దీంట్లోకి అయితే వెజిటేబుల్స్, మైనైజ్, ఎగ్, టమాటా సాస్, కెచప్ కొంచెం హెవీగానే వేసి ఇచ్చేసాను మా సార్కి అయితే. మా అమ్మాయి టేస్ట్ చేస్తుంది అలా. మా సార్ వెళ్ళిపోయేంత వరకు అసలు లేచిన తర్వాత వాటర్ కూడా తాగలేదు. ఇంకా తను ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడైతే వామ్ వాటర్ తాగేస్తున్నాను. ఇంకా తాగేసి వాకింగ్ అయితే చేయాలి. ఎప్పుడైనా కానీ వాకింగ్ చేసిన తర్వాత వామ్ వాటర్ తాగుతాను, కానీ ఇప్పటికే 8:30 అలా అవుతుందన్నమాట. ఇంకా అందుకే ఫస్ట్ అయితే వాటర్ తాగేశాను. ఇంకా తర్వాత వాకింగ్ అయితే స్టార్ట్ చేశాను. డే అంతా హెల్తీగా బాగానే ఫుడ్ తీసుకున్నాను, కానీ లాస్ట్లో మాత్రం డిన్నర్ టైంలో బిస్కెట్ అయిపోయింది. ఏంటి అనేది వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. నేను ఈ డైటింగ్ స్టార్ట్ చేసి 1 వీక్ అవుతుంది. ఈ 1 వీక్లో నేను పెద్దగా వెయిట్ ఏం తగ్గకపోయినా కానీ నాకు కొన్ని మంచి అలవాట్లు అయితే అలవాటైపోయాయి. అలా 30 minutes వాకింగ్ చేసేసిన తర్వాత ఇంకా మా పిల్లలకైతే టిఫిన్ చేసి ఇచ్చేసాను. మార్నింగ్ అయితే ఓన్లీ మా సార్కే చేశానఅనమాట. ఇంకా ఇప్పుడు పిల్లలకి ఇంకా నేను వాకింగ్ కూడా చేసేసాను కదా, నేను కూడా తినేస్తాను. ఇంకా అందుకే ఇప్పుడైతే చపాతీలు చేసేస్తున్నాను. చపాతీలు అయితే బాగా పొంగుతాయి. నేను ఫస్ట్ అయితే ఇలా చపాతీని కొంచెం వెడల్పుగా చేసేస్తాను. ఇంకా తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా ఇలా అయితే రౌండ్గా చేసేస్తాను అనమాట. అందరూ కూడా ఇలానే చేస్తారు, కాకపోతే పిండి కలపడంలో ఉంటుంది. పిండి అనేది మరీ గట్టిగా కాకుండా కొంచెం మామూలుగా కలిపామనుకోండి మెత్తగా, అప్పుడు చపాతీలు బాగా వస్తాయి. ఇంకా అలాగే నేను పిండిని కూడా ఒక 1/2 hour అయినా దాన్ని పక్కకు పెట్టేస్తాను అనమాట. పిండి కలిపేసిన తర్వాత ఒక 1/2 hour అయితే దాన్ని నాననివ్వాలి. ఇంకా అప్పుడే చపాతీలు బాగా పొంగుతాయి. ఇంకా అలా అయితే చపాతీ అయితే చేసేస్తున్నాను. కొంతమంది అయితే ఫస్ట్ పెనంకి ఆయిల్ ఏమి వేయకుండా చపాతీ పైన వెంటనే కూడా ఆయిల్ వేయకుండా చేస్తారు కదా. ఇంకా నేనైతే వెంటనే వేసేస్తాను. మనం చపాతీ వేయగానే వెంటనే వేసేస్తే ఏంటంటే కొంచెం మాడిపోయినట్టుగా చపాతీ అవుతుందని చెప్పేసి అలా వేయరు, కానీ నేను ఇలానే కాలుస్తాను, ఏం మాడిపోదు, బాగానే ఉంటుంది. ఇది అయితే మా పిల్లల కోసం అనమాట. ఇంకా ఇలా అయితే ఒక ఎగ్ వేసేసాను దీనిపైనే. ఇలా ఒక ఎగ్ వేసేసి దీనిపైన అయితే సాసులు వేసాను అనమాట. ఫస్ట్ కొంచెం కెచప్ వేసేసాను. ఇంకా ఎగ్ వేసేసిన తర్వాత దీని అయితే అలా 2 సైడ్లు కూడా కాల్చేస్తున్నాను. దీనిపైన కారం అలా అయితే ఏం వేయలేదు. ఇలా అయితే ఫస్ట్ కొంచెం కెచప్ వేసేసాను. ఇంకా అలాగే టమాటా సాసు, ఇంకా కొంచెం మైనైజ్ కూడా వేసాను. మైనైజ్ దాన్ని రెడీ చేసేటప్పుడు అయితే అందులో ఎగ్తోని చాలా ఆయిల్ వేసి చేస్తారు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మెయిన్గా ఇలా చపాతీ రోల్స్ కానీ ఇంకా
షోర్మా కానీ అలా వాటిలోకి అయితే చాలా బాగుంటుంది. కానీ కొంచెం హెవీ ఫుడ్ అనమాట, చాలా మైనస్, దాంట్లో ఆయిల్ బాగా ఉంటుంది. హెవీ ఫుడ్ పిల్లలకైతే అలా వేసేసాను అనమాట. వేసేసి దీనిపైన కొంచెం వెజిటేబుల్స్ పెట్టాను. మా మేడమ్స్ వెజిటేబుల్స్ తినరు, అందుకని చెప్పేసి కొంచెం మాత్రమే అలా వెజిటేబుల్స్ పెట్టేసి ఇంకా ఈ ఒక్క చపాతీని వాళ్ళిద్దరికి ఇచ్చేసాను. ఇది తిన్న తర్వాత బాగుందమ్మా ఇంకా కావాలి అంటే మళ్ళీ ఒక చపాతీ వేసేసి దానిపైన మళ్ళీ కొంచెం సాస్లు అవన్నీ పెట్టేసి ఎగ్ బాయిల్ చేసింది ఉంది, అది కొంచెం పెట్టేసి ఇచ్చేసాను అనమాట. ఇది అయితే మా ఇద్దరు పిల్లలకి ఫస్ట్ టైం నేను ఇలా కెచప్ వేసి ఇలా ఇవ్వడము. ఈ కెచప్ బాటిల్ ఇప్పుడే యూజ్ చేయడం అనమాట. ఏదైనా కానీ అలవాటు అయిపోతే ఇంకా అదే కావాలంటారు, టేస్టీగా ఉండేది. అందుకని చెప్పేసి ఇప్పటి వరకు అయితే వాళ్ళకు ఏ స్నాక్స్లోకి ఆ కెచప్ అయితే అలవాటు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇది వచ్చేసి నా చపాతి. దీంట్లోకి అయితే సాస్లు అవన్నీ ఏం వేయలేదు నేను, జస్ట్ చపాతీ మామూలుగా చేసేసుకొని ఇంకా చపాతీకి ఆయిల్ కూడా ఎక్కువగా పెట్టలేదన్నమాట. ఇంకా అందుకే కొంచెం డ్రైగా ఉంది చపాతీ అయితే. ఇంకా తర్వాత దీంట్లోకి అయితే ఒక సగం కప్పు వరకు వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేసాను. ఇది ఒక్కటే చపాతీ అందుకని చెప్పేసి కొంచెం వెజిటేబుల్స్ ఎక్కువగా వేసేసాను. దాంట్లోకి ఫ్రై చేసిన ఎగ్స్ వేసేసాను. ఇలా వేసేసుకొని సింపుల్గా తినేసాను. టేస్ట్ అయితే బాగుంటుంది, కాకపోతే ఇంకా మైనైజ్ అవన్నీ సాజలు వేసామనుకోండి ఇంకా సూపర్గా ఉంటుంది. కానీ ఇంకా అదంతా హెవీ అయిపోతుంది, ఇంకా డైటింగ్ అన్నట్టుగా ఏముండదు. అందుకే ఇదొక్కటి ఇలా హెల్తీ వేలో తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి మా పిల్లలకి ఇంకొకటి కావాలి అంటే వాటిపైన అలా వేసి ఇచ్చేసాను అనమాట. ఇలాంటివి మాత్రం తినేసి ఇంకొకటి కావాలని అడుగుతారు, కానీ అదే రైస్ పెట్టామనుకోండి అది ఎంత చప్పగా ఉన్నా కానీ చప్పగా ఉంది, ఇది ఈరోజు టేస్ట్ బాగాలేదు, నాకు స్టమక్ పెయిన్ వస్తుంది అనేదేదో చెప్తారు వాళ్ళలా. ఇంకా నేను టిఫిన్ చేసేసిన తర్వాత ఇప్పుడైతే ఈ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ తాగుతున్నాను. ఇవే అయితే మనం మార్నింగ్ వామ్ వాటర్ తాగేసిన తర్వాతనే ఒక 1 అవర్ అలా గ్యాప్ ఇచ్చేసి తాగేయాలి. కానీ ఇంకా అప్పుడు నాకు ఆకలేసేసి వాకింగ్ చేయగానే ఆకలేసింది, టిఫిన్ చేసేసాను అనమాట. ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత ఈ వాటర్ అయితే తాగుతున్నాను. మనం ఫస్ట్ నానబెట్టినప్పుడేమో వైట్గా ఉన్నాయి కదా, ఇంకా ఇప్పుడైతే కొంచెం కోకోనట్ వాటర్ లాగా అలా అయిపోయాయి, ఎక్కువసేపు సోక్ అయిపోయాయి అనమాట అవి, అందుకే కొంచెం కలర్ ఇలా అయిపోయింది. మా అమ్మాయి తాగుతా అన్నది, చూసారా అస్సలు బాగాలేవంట తనకి. ఇది ఎక్కువసేపు కొంచెం నానాయి కదా, అందుకే కలర్ చేంజ్ అయిపోయి ఇంకా టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా అయిపోయింది. మనం నైట్ నానబెట్టేసి ఎర్లీ మార్నింగే కొంచెం అలా తాగామనుకోండి అప్పుడైతే బాగానే ఉంటాయి. కానీ నేను మరీ లేట్ చేసేసాను అనమాట, 11 o'clock 12 o'clock అలా తాగేసాను. ఇంకా అందుకే అలా ఎక్కువ అయిపోయింది అనమాట, కలర్ అదే కొంచెం చేంజ్ అయిపోయింది. ఇది వచ్చేసి నా లంచ్. కొంచెం రైస్ క్వాంటిటీ తగ్గించాలి అనుకుంటున్నాను. ఇంకా అది రైస్ అయితే తీసుకున్నాను, మార్నింగ్ చేసిన కర్రీ, ఇంకా దాంతోపాటుగా ఒక ఎగ్ అయితే తీసుకున్నాను. అలాగే ఇది అయితే మజ్జిగ, దాంట్లో కొంచెం వాటర్ ఎక్కువగా వేసేసి ఆ కప్పు నిండా మజ్జిగ అయితే తీసుకున్నాను. ఇంకా ప్రతిసారి నేను అన్నం తినే ఫస్ట్ ముద్ద అయితే కారంతో తింటాను, అది మిరియాల కారంతో, అది లేదని చెప్పేసి ఉట్టి కారం వేసేసుకొని తినేసాను అనమాట. లంచ్ అయితే చాలా స్టమక్ ఫుల్ అయిపోయింది, కడుపు నిండిపోయింది అనమాట. లంచ్ కొంచెం హెవీగానే అయిపోయింది. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే కొంచెం చియా సీడ్స్ వాటర్ తాగేసాను. ఇంకా ఇది వచ్చేసి నైట్ అనమాట. ఇంకా ఈరోజు సండే కదా, మా సార్ చికెన్ తీసుకొచ్చారనమాట. సండే రోజు స్పెషల్గా ఏం చేసుకోం, కానీ ఏంటో ఈ మధ్యలో తీసుకొస్తున్నారు మా సార్. ఇంకా సండే రోజు అయితే ఆ చికెన్ తీసుకొచ్చి ఫ్రైయే కావాలన్నారు. సూప్ చేసుకొని నేను సంగటి చేసుకుంటాను అంటే లేదు ఫ్రైయే కావాలంటే ఇంకా అలా చేసేసాను అనమాట. అలా తినేసి నెక్స్ట్ డే వెయిట్ చెక్ చేసుకుంటే ఇంత ఉంది, డిసప్పాయింట్ అయిపోయాను. తినడం అయితే కరెక్టే తిన్నాను, వెయిట్ తగ్గలేదని డిసప్పాయింట్ అయిపోయాను అనమాట. సో ఇది అండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.